భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. గంట గంటకి గోదావరి నది ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం 49.40 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 12,17,861 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద నీరు పెరగడంతో చర్ల తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి 49,574 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఒకవేళ రాత్రి వరకు గోదావరి ప్రవాహం 53 అడుగులకు చేరుకునే అవకాశం ఉండొచ్చేమో అని అధికారులు అంచనా వేస్తున్నారు. 50 అడుగులు దాటితే చర్ల, దుమ్ముగూడు మండలాలకు భద్రాచలం పట్టణంతో సత్సంబంధాలు తెగిపోనున్నాయి. ముందస్తు చర్యల్లో భాగంగా 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జాయిన్ అవుతున్నారు. రజనీకాంత్, ప్రస్తుతం చూస్తుంటే వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు ఇంకా భారీ వర్షాలు 2-3 రోజులు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. లోతట్టు ప్రాంత ప్రజలను ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు? ఎలాంటి ముందస్తు చర్యలు చేపడుతున్నారు? సతీష్, భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమక్రమంగా గంటకు పెరుగుతున్న పరిస్థితులు స్పష్టంగా కనపడుతుంది. దాదాపు ఇప్పటికీ భద్రాచలం వద్ద గోదావరి 49.40 అడుగుల వద్ద ప్రవాహం కొనసాగుతుండగా ఎగువ నుంచి వస్తున్న తుపాకులగూడెం, మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజీ నుంచి కూడా, దాంతో పాటు తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి కూడా మరికొంత ప్రవాహం కూడా ఎక్కువ వస్తుంది. దాంతో పాటు కిన్నెరసాని పాలవంచ పరిధిలోని కిన్నెరసాని ప్రాజెక్ట్ నుంచి కూడా 16,000 క్యూసెక్కుల వరద నీరు కూడా వేగంగా వచ్చి చేరుతుంది. దీంతో పాటు ఇప్పటికే భద్రాచలం నుంచి 12,17,961 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు ధవళేశ్వరం వైపు విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క తాలిపేరు ప్రాజెక్టు నుంచి 25 గేట్లు ఎత్తి 49,000 క్యూసెక్కులకు పైగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నాం. అది గోదావరిలో వచ్చి కలుస్తుంది. దాంతోపాటు ఇటు కిన్నెరసాని నుంచి కూడా 16,000 క్యూసెక్కుల వరద నీరు కూడా గోదావరిలో కలుస్తుంది. మరోపక్క 50 అడుగుల ప్రవాహం కనుక 50 అడుగుల వరకు మేర వరద ప్రవాహం కొనసాగితే భద్రాచలం పట్టణంలో సుభాష్ నగర్ కాలనీ, ఏఎంసీ కాలనీ, వెంకటేశ్వర కాలనీకి కూడా వరద నీరు కొంచెం లోపలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఇప్పటికే భద్రాచలం వ్యాప్తంగా కూడా భద్రాచలం సబ్ డివిజన్ వ్యాప్తంగా చర్ల, దుమ్ముగూడెం వైపు కూడా పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయే పరిస్థితి. దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో పలు గ్రామాల్లో కూడా వరద నీరు చేరే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కలెక్టర్ జితేష్ పాటిల్ దాంతో పాటు ఐటీడీఏపీఓ స్థానిక ఖమ్మం జిల్లాలో ఈ రోజు భద్రాచలం వరద ప్రాంతాన్ని ఈ రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సమీక్షించి సుభాష్ నగర్ కాలనీ వైపు కరకట్ట ప్రాంతంలో ఇటీవల కాలంలో చేపడుతున్న కరకట్ట పనులను కూడా పరిశీలించారు. సుభాష్ నగర్ కాలనీ వైపు కొత్తగా చేపడుతున్న కరకట్ట పనులను కూడా పరిశీలించారు. అనంతరం ఐటీడీఏపీఓ కార్యాలయంలో సమీక్ష అధికారులతో కూడా నిర్వహించారు. ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ మాత్రం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో దాంతోపాటు భద్రాచలం పట్టణంలో 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినట్టు కూడా జితేష్ పాటిల్ జిల్లా కలెక్టర్ కూడా స్పష్టంగా చెప్తున్నాడు. మరోపక్క రాత్రి వరకు ఈ 53 అడుగుల వరకు ప్రవాహం చేరుకునే అవకాశం ఉంది. 53 అడుగులు చేరితే మాత్రానికి 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసినట్టు సిడబ్ల్యూసీ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. 53 అడుగులు పైచిలుకు వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉంటూ అర్ధరాత్రి తర్వాత 53 అడుగులు పై చిలుకు నుంచి 53 నుంచి 55 అడుగుల వరకు వరద ప్రవాహం చేరుకుంటే పూర్తిగా ఇటు బుర్గంపాడు మండలంతో పాటు పినపాక నియోజకవర్గంలోని అశోకపురం మండలంలో కూడా పలు గ్రామాలకు పూర్తిగా వరద నీరు చేరే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు కింద దిగువన భద్రాచలం దిగువన చింతూరు వద్ద శబరి నది గోదావరికి పోటెత్తడంతో బ్యాక్ వాటర్ కిందికి ధవళేశ్వరం వైపు వాటర్ భద్రాచలం నుంచి కిందికి వెళ్ళడం కొంచెం కష్టసాధ్యం ఉంది. స్లోగా వెళ్తున్న నేపథ్యంలో బ్యాక్ వాటర్ కదా పోటెత్తడంతో ఉదయం నుంచి కూడా క్రమంగా గోదావరి ప్రవాహం భద్రాచలం వద్ద రీడింగ్ ఎక్కువగా పెరుగుతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఎగువ నుంచి కూడా తుపాకుగూడెం, మేడిగడ్డ నుంచి కూడా 8 లక్షల పైచిలకు క్యూసెక్కుల నీరు కూడా దిగువకు విడుదల చేస్తుండడంతో సిడబ్ల్యూసీ అధికారులు ఇప్పటికీ, దాంతోపాటు రెవెన్యూ అధికారులు, జిల్లా ఎస్పీ కూడా అన్ని మండలాల్లోని పోలీసు అధికారులు, గ్రామాల్లో కూడా పోలీసు
గ్రామ పెద్దలను కూడా Right. అలర్ట్ చేసిన పరిస్థితి చూడవచ్చు. దాంతోపాటు వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాల్లో, కొంతమంది సురక్షిత ప్రాంతాల్లో కొన్ని గ్రామాలను తరలించాలని చెప్పారు. దాంతోపాటు బురదంపాడు మండలంలో ఇప్పటికే పోలవరం ముంపు మండలంగా ఉంది. దాంట్లో కొన్ని గ్రామాలు కూడా వాటిలో వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే పరిస్థితి గత అనుభవాలు 2022 సంవత్సరం జూలై మాసంలో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి చూడవచ్చు. రైట్, సతీష్. థ్యాంక్ యూ రజనీకాంత్.